మొంత తుఫాను ఏ తుఫాను వస్తుందంట. ఎంతమంది చచ్చిపోతారో ఎంతమంది బతుకుతారో అని ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమని చెప్పాలో తెలుసా? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా, పెద్ద పెద్ద సునామీలు వచ్చినా నా దేవుని దృష్టికి నీవు నీ కుటుంబము నీతిమంతుల్లా కనిపిస్తే ఎలాంటి అపాయం నుంచైనా ఆయన తప్పించడానికి సమర్థుడు. నోవహు కాలంలో నోవహు తన కుటుంబము దేవుని దృష్టికి నిందారహితులుగాను నీతిమంతులుగాను ఉన్నారు. అంత పెద్ద జలప్రలయం నుండి నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా మన యొక్క భయభక్తులు బట్టి దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్.